హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను మీకు గోబీ ఫ్రాన్స్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఫ్రాన్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ గోబీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, దాని స్మెల్ చాలామందికి నచ్చదు కదా. కానీ ఒకసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి పడదు, కానీ ఇలా చూడండి ఒకసారి నేను నా స్టైల్లో. క్యాలీఫ్లవర్ అండి, కడిగి కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా. ఒక కప్ ఆనియన్స్ తీసుకుని, ఆయిల్ తీసుకుని, కర్రీకి సరిపడా ప్రాన్స్ అండి ఇవి పై స్కిన్ తీసేసి కడిగి చక్కగా ఆయిల్లో కొంచెం సాల్ట్, కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం, గరం మసాలా దినుసులండి, అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క, కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి. కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. కర్రీ కుకింగ్. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ఉంది కదా, కాలీఫ్లవర్ ఉంది కదా, దానిని సన్నగా కట్ చేసి పెట్టుకుని కడుక్కుని ఫ్రెష్గా చేసుకుని ఇలా ఆనియన్స్లో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఎందుకంటే కాలీఫ్లవర్లో వాటర్ ఉంటాయి కదా ఎక్కువ, అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడే వేసుకుంటే సాల్ట్. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, సాల్ట్ పసుపు కూడా మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా కొంతసేపు అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దానిలోని వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. కొంతసేపు మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని. మీ అందరికీ ఈ స్మెల్ నచ్చకపోయినా సరే ఈ స్టైల్లో ఒకసారి వండారంటే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్ అండ్ మసాలా కర్రీ కదా, ప్రాన్స్ మసాలా కర్రీ. ఒకసారి మూత తీసి చూసుకుంటే వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి కదా స్లోగా. అలా కొంతసేపు మగ్గించుకొని మూత పెట్టుకుని ప్రతి 5 మినిట్స్కి ఒకసారి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. గరం మసాలా దినుసులు చూపించాను కదా, అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు చెక్క, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, అవన్నీ గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ తెచ్చుకుని ఇలా కర్రీలో వేసుకోవాలి. కాలీఫ్లవర్ కొంచెం మగ్గుతున్నప్పుడే ఆ మసాలా వేసామంటే మసాలా మొత్తం ఆ కర్రీకి మొత్తం చక్కగా పట్టి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. రొయ్యలు కడిగి పై స్కిన్ అంతా తీసుకుని కడిగి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, వాటిని కూడా ఇప్పుడే వేసేసుకుందాం. కర్రీకి సరిపడా, టేస్ట్కి సరిపడా కారం నేను 3 టీ స్పూన్స్ వేసాను. మీరు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అక్కర్లేదండి, ఇది లేతగా చక్కగా ఉందండి కాలీఫ్లవర్. మీకు ఎక్కువ వాటర్ పోసుకోకుండానే చక్కగా మగ్గుతుంది. కొంతసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఉడుకుతుంది కదా, చూడండి ఇలా ఉడుకుతుంది కదా. మనం తక్కువ వాటర్ పోసినా కూడా కర్రీలోంచి వాటర్ వస్తున్నాయి కదా, చక్కగా ఉడుకుతుంది. కానీ ఇలా పలచపలచగా ఎగురుగా దించేయకూడదండి, అప్పుడే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇంకా చాలా ఫ్రై అవ్వాలి. ఆ వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఇంకిపోయి ఫ్రై లాగా కనిపించాలి మనకి. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం మసాలా అన్నీ ఒకసారి చూసుకోండి, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. అలా ఉడుకుతుంది కదా, కొంతసేపు అలా కలుపుకొని మూత పెట్టుకుని ఉంచుకుందాం. హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. నా ప్రతి వీడియోని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నాకు వ్యూస్ పెరిగేలా చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ నా వీడియోని ఓపెన్ చేసి లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్నాం కదా, కొంతసేపు అలా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుందామండి. గోబీ అండ్ ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తినడానికి సర్వింగ్ బౌల్ తీసుకుని ఆ కర్రీ మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. రొయ్యలు అంటే అందరికీ ఇష్టమే, కానీ కాలీఫ్లవర్ అంటే చాలామందికి నచ్చదు కదా.
చాలామంది టమాటాతో గోబీ కర్రీ ట్రై చేస్తూ ఉంటారు, కానీ పిల్లలకి బాగా నచ్చాలి క్యాలీఫ్లవర్లో ఉన్న టేస్ట్ అంతా వాళ్ళకి తెలియాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చూపిస్తున్నాను కదా. చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. నా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా ప్రతి వీడియోని కూడా చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నాకు కొంచెం నన్ను హ్యాపీగా ఉంచుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ చాలా మంచిది కూడా హెల్త్కి కదా. క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఎలాగైనా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.